ఏకంబరి మహాత్మా నడినాళమనగా ఎట్లు మహాత్మా? నాయనా ఏకంబరి నడినాళమనగా సహస్ర పేటియందు ఓంకార ప్రణాళముచే ఆ చుట్టబడిన జ్వాలా గణపతిని కనుగొనుటచే నేను బ్రహ్మమునైతే నాయన. ఎట్లయితే మహాత్మా? పంచవింశతి తత్వ భావమూలను గాంచి పంచవింశతి తత్వ భావమూలను గాంచి మించి వాయువులు కుంభించి వేసక బంధు నేనే బ్రహ్మమురా పామరురా నేనే బ్రహ్మమురా. నాయనా ఏకంబరి మహాత్మా పంచాయించ తత్వనగా ఎట్లు మహాత్మా? నాయనా ఏకాంబరి పంచవింశతి తత్వం అనగా పంచభూతములు 5 గలవు. అవేమనగా భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని. ఈ 25 తత్వములను తెలుసుకున్నటచ్చే నేను బ్రహ్మమునైతే నాయన. ఎట్లయితే మహాత్మా? సాంఖ్యాతారకములు సాధించి యమానస్క సాంఖ్యాతారకములు సాధించి యమానస్క భావము కనుగొని పరిపూర్ణమయ్యున్న నేనే బ్రహ్మమురా పామరురా నేనే బ్రహ్మమురా. నాయనా ఏకంబరి మహాత్మా సాంఖ్యాత రకములనగా ఎట్లు మహాత్మా? నాయనా ఏకంబరి సాంఖ్యాత రకములనగా అమనస్క భావము మొదలుకొని కొన్ని ముఖ్యాంశములను తెలుసుకున్నటచే నేను బ్రహ్మమునైతే నాయన. ఎట్లయితే మహాత్మా? వాద భేదములను వర్తించు కల్మష వాద భేదములను వర్తించు కల్మష వేదము గాంచియు మోదము నొందిన నేనే బ్రహ్మమురా పామరురా నేనే బ్రహ్మమురా. నాయనా ఏకంబరి మహాత్మా వాద భేదములనగా జీవాత్మ పరమాత్మ అను వాద భేదములను విడగొట్టి సద్గురు స్వరూపం ఒక్కటే అని తెలుసుకున్నటచే నేను బ్రహ్మమునైతే నాయన. ఎట్లయితే మహాత్మా? వీరగా శ్రీపోతు నూరి వంశకూడనై వీరగా శ్రీపోతు నూరి వంశకూడనై వీర బ్రహ్మము పేర విఖ్యాతి నొందిన నేనే బ్రహ్మమురా పామరురా నేనే బ్రహ్మమురా. నాయనా ఏకంబరి మహాత్మా ఇక నా జన్మ వృత్తాంతము చెప్పేదను సామధానంగా ఆలకింపుము. అలాగనే మహాత్మా. తొలి సృష్టి స్థితి లయకారుడగు ఈ భూదేవి పాపభారమును తొలగింప వక్ృతమాంబ పరిపూర్ణాచార్యుల గర్భవాసమును జన్మించితిని. కాలానుసారం నా తల్లిదండ్రులు మరణించినందున అత్రియ మహామునేశ్వరిచే రక్షింపబడి వీర భోజయ్యాచార్య వీర పాపబాంబులకు దత్తపుత్రుడై ఉండ వీర భోజయ్యాచార్యులు కూడా కాల మరణం పొందెను. అచ్చోట 12 సంవత్సరములుండి తల్లికి జ్ఞానోపదేశం గావించి దేశయాటన చేయుచు కొన్ని పుణ్యక్షేత్రమును తిలకించుచు వీరప్ప నామమ్మున బనగాన తల్లి చేరి గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట గోవులు కాయచు రవ్వలకొండ కాలజ్ఞానము రమణీయంగా రచించి చింత చెట్టు కింద పాత్రలో భద్రపరిచింది. ఇప్పుడు అచ్చమ్మ గారి భర్త వెంకటరెడ్డి గోవును చంపిన కారణమున సిద్ధుని పింజారి వారి ఇంట జన్మించి సిద్ధుడను నామమ్మున నా వద్దకు రమ్మని చెప్పి ఉంటుంది. ఇక అచ్చమ్మ గారి కుమారుడు బ్రహ్మానందరెడ్డి ఆంబోతును చంపిన కారణమున మాదిగల వారి ఇంట జన్మించి కక్కడను నామమ్మున నా వద్దకు రమ్మని చెప్పి ఉంటుంది. ఇక అచ్చమ్మను నా మనవరాలు ఈశ్వరమ్మగా జన్మించమని చెప్పి ఉంటుంది. ఇప్పుడు నేను
పెదకమ్మర్ల గ్రామం చేరి శివకోట ఆచార్య సిద్ధిలింగమావాస గర్భమున జన్మించిన గోవిందమామ్మను పరిణయమాడి 5 కుమారులతోడ కడకట్టు కుమార్తె వీరనారాయణమ్మ పేరిట విఖ్యాతి నందితిని. ఇదే నాయన నా జన్మ వృత్తాంతము. అలాగనే మహాత్మా. నాయన ఏకమ్మరి, ఆత్మ. ఈ లోకములో ముందు జరగబో కొన్ని విశేషములను చెప్పెదను, సామధానముగా ఆలకించు. అలాగనే మహాత్మా. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మము మాట పొందుకోదురా, కాలజ్ఞానము కలగరాదురా. వినరా వినరా ఓ నరుడా. చదివాం అంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి చేస్తారు? వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మము మాట పొందుకోదురా, కాల జ్ఞానము కలగరాదురా. వినరా వినరా ఓ నరుడా. ఒరుల పక్కగా ఊర్గలేరు, ఒళ్ళు వంచి పని చేయగలేరు. ఒరులు పక్కగా ఊర్గలేరు, ఒళ్ళు వంచి పని చేయగలేరు. తేరగ వస్తే తిందామంటారు, తిన్నింటి వదారు లెక్కేస్తారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మము మాట పొందుకోదురా, కాల జ్ఞానము కలగరాదురా. వినరా వినరా ఓ నరుడా. సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు పెడితే వేడుక పన్ను. సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు పెడితే వేడుక పన్ను. కాలం తీరి సత్యావంటే ఉన్నది ఊచుకుపోయే పన్ను. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మము మాట పొందుకోదురా, కాల జ్ఞానము కలగరాదురా. వినరా వినరా ఓ నరుడా. ప్రభుత్వ
మరి ఆత్మ ఇప్పుడు మనం స్నాన సంధ్య జప తపమ్ములు చేసుకొని పూజాది గమ్ములు నిర్వర్తించుకుందాం. రమ్ము నాయన పోదాం. అలాగనే తత్వమయము తెలియగానే తప్పుదోవా పోకురా. తత్వమయము తెలియగానే తప్పుదోవా పోకురా. ఆత్మ ఒకటి సావులేద అంతటా వెలుగుందిరా, అంతటా వెలుగుందిరా. రాజు రైతు అన్న భేదం దేవముండే వరకురా. రాజు రైతు అన్న భేదము జీవముండే వరకురా. మట్టిలో నా మట్టి కలిపి ఎట్టి భేదము లేవురా, ఎట్టి భేదము లేవురా. చంచలంబకు జగతి లోపల శాశ్వతంబకు తేదిరా, శాశ్వతంబకు తేదిరా, శాశ్వతంబకు తేదిరా, శాశ్వతంబకు తేదిరా, శాశ్వతంబకు తేదిరా.